నమస్తే, వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. తెలుగు నేల మన పుట్టినిల్లు అయితే ఉత్తర అమెరికా మన మెట్టినిల్లు అని అంటుంటారు ప్రవాస తెలుగువారు. ఈ అభిమానం ఎంతలా చొచ్చుకెళ్ళిందంటే ఇది కూడా మన దేశమే అని అమెరికాను ఓన్ చేసుకునేంతలా. ఎంత మాట్లాడుకున్నా దేశం కాని దేశమే కాదు. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఏదైనా ఇబ్బంది వస్తే చేదోడు వాదోడుగా ఉండేదెవరు? అనుకోని పరిస్థితుల్లో చనిపోతే ఆఖరి చూపుకి నోచుకోనంత కష్టం వస్తే సాయం చేసేదెవరు? అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడేదెవరు? తెలుగు భాషను పరిరక్షించే వాళ్ళెవరు? వీటన్నిటికీ సమాధానం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తానా. లక్ష్యం, ఆశయం, ఉద్దేశ్యం గొప్పవే అయినా ఘనమైన కీర్తున్నా ఇప్పుడు తానా అంటే అర్థం మారుతోంది. తానా ఫౌండేషన్లో 30 కోట్ల రూపాయల స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. 47 ఏళ్లలో ఏనాడూ జరగని ఇంత పెద్ద కుంభకోణం ఇప్పుడు వెలుగు చూడడానికి కారణం ఏంటి? అసలు తానాకు నిధులు ఎలా వస్తాయి? ఎవరిస్తారు తానాకు నిధులు? తానా అకౌంట్ల నుంచి తమ సొంత అకౌంట్కి అంత పెద్ద మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం నిజంగా అంత ఈజీనా? 30 కోట్ల కుంభకోణం ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పనే? డీటెయిల్గా చూద్దాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. అమెరికాలో తెలుగు వారికంటూ కొన్ని సంఘాలున్నాయి. వాటి గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరైనా ముందుగా మాట్లాడేది తానా గురించే. అంతేకాదు, బాగా డబ్బున్న సంఘం తానానే అనే బ్రాండ్ కూడా ఉంది. వెరీ పాపులర్ తానా. తానాలో పదవి అంటే తెలుగు సొసైటీలో దక్కే ఒక అత్యున్నత ప్రతిష్ట. అది అమెరికాలోని తెలుగు వారి మధ్య తమకంటూ ఒక వెయిటేజ్ ఇస్తుంది ఆ పదవి. సెలబ్రిటీలు, పాలిటీషియన్స్, సినీ స్టార్స్, వీవీఐపీలు ఇలా ఎంతోమందితో కొత్త పరిచయాలను ఏర్పరుస్తుంది. అంతేనా, తానా పదవితో తెలుగు నేలపై అడుగుపెట్టినప్పుడు ఉండే క్రేజే వేరు. అందుకే తానాకు అంత పేరు, ఆ పదవులకు అంత పోటీ. తానా అంటే 2 అక్షరాల పేరు కాదది. అమెరికాలోని తెలుగు ఆర్గనైజేషన్స్లో అతి పెద్దది ఇదే. 2 ఏళ్లకోసారి 3 రోజుల పాటు సభలు పెడితే మినిమం 10,000 మంది నుంచి 15,000 మంది వస్తారు. ఇంత సక్సెస్ స్టోరీ ఉన్న తెలుగు సంఘం అమెరికాలో ఇంకొకటి లేదని కూడా చెప్పొచ్చు. అంతెందుకు, అమెరికాలో 10ల సంఖ్యలో తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. రాష్ట్రానికి ఒకటి, సిటీకి ఒకటి చొప్పున సంఘాలు ఉన్నాయి అక్కడ. వాటన్నిటికీ మూలం, స్ఫూర్తి ఈ తానాని. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ద మదర్ ఆఫ్ ఆల్ అసోసియేషన్స్, ఇన్ఫ్యాక్ట్ ఆల్ తెలుగు అసోసియేషన్స్. తానా అంటే కేవలం ఒక సంస్థగానే కనిపిస్తుంది అందరికీ, కానీ ఇందులో 3 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి తానా ఫౌండేషన్. ఈ వ్యవస్థ సేవా కార్యక్రమాలను చేస్తుంది. రెండోది తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ. తానా అసోసియేషన్కి సంబంధించిన వ్యవహారాలని చూస్తుంది. ఇక మూడోది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అకౌంటింగ్, డొనేషన్స్ వంటి కార్యక్రమాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ మూడింటికి దేని బాధ్యతలు దానికే ఉంటాయి. అలాంటి ఘన చరిత్ర ఉన్న తానా గురించి, తానా చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి మాట్లాడుకోవాల్సిన టైంలో 30 కోట్ల రూపాయల కుంభకోణం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఏంటి 30 కోట్ల రూపాయల కుంభకోణం? 30 కోట్ల కుంభకోణం చేసింది ఎవరో తెలిసినా అది ఎలా జరిగింది, దాని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్నది తెలుసుకోవడమే ముఖ్యం. ఇప్పుడు ఆ ప్రయత్నమే చేద్దాం. అడిగినా సాయం చేయడానికి ముందుకు రాని వాళ్ళు ఉంటారు. అడగకపోయినా తమ వంతు సాయం అందించాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు ఇంకొంతమంది. అలాంటి వారికి ఒక డెస్టినేషన్ పాయింట్ తానా. ఎక్కడ డొనేట్ చేయాలి, ఎవరికి సాయం అందించాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి కనిపించే పేరు తానా. తానాకిస్తే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది అన్న నమ్మకం చాలామందికి ఉంది. అందుకే తానా ఫౌండేషన్పై అంత విశ్వాసం ఏర్పడింది. తానా ఫౌండేషన్ అకౌంట్లో 30 కోట్లున్నాయా అని ఆశ్చర్యపోయే వారికి సమాధానం ఇలా డొనేషన్ల రూపంలో వచ్చే నిధులే. డొనేషన్లు, రిజిస్ట్రేషన్ల రూపంలో కోట్లకు కోట్లు వచ్చి పడతాయి. వాటిని సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి నిధులు ఇప్పుడు పక్కదారి పట్టాయి. నిజానికి తానా నుంచి $1 ఖర్చు పెట్టాలి అన్న పాలకవర్గం అనుమతి తప్పనిసరి. సేవా కార్యక్రమాలు, ఖర్చుల లెక్కల్ని చూడడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. గత పాలకవర్గంలో తానా ఫౌండేషన్ ట్రెజరర్గా వ్యవహరించిన శ్రీకాంత్ పోలవరపు మాత్రం బోర్డుకి తెలియకుండా తెర వెనక కథ నడిపారు. ఎవరైనా నిజాయితీగా ఖర్చు పెట్టాలనుకుంటే డైరెక్టర్ల దగ్గరకు వెళ్తారు, కొట్టేయడానికైతే కాదుగా. అలా ఎవ్వరికీ తెలియకుండా 30 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారు ఆయన. తన సొంత కంపెనీ బృహత్ టెక్నాలజీస్కి నిధుల్ని మళ్లించారు. నిజానికి అంత పెద్ద అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం అంటే సాధ్యమేనా అంటే సాధ్యమే అని నిరూపించింది ఈ ఘటన. 2022 సెప్టెంబర్ 15 నుంచి 2024 ఫిబ్రవరి 27వ తేదీ వరకు 29 దఫాలుగా మొత్తం 30 కోట్ల రూపాయలను తన సొంత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఆయన. డబ్బు పోయింది సరే, ఇంతకీ ఎలా బయటపడింది ఈ విషయం?
ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తానా ఫౌండేషన్కి ఒక పాలక వర్గం అనేది ఉంటుంది అని. ఆ పాలక వర్గానికి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అలా 2023-25 టర్మ్కి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు ఏమంత ప్రశాంతంగా జరగలేదు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఈ ఏడాది ఫిబ్రవరి వరకు లీగల్ ఫైట్ జరుగుతూనే ఉంది. చివరికి కోర్టు నిర్ణయంతో కొత్త ఎగ్జిక్యూటివ్ టీం ఏర్పడింది. 2024 ఫిబ్రవరిలో తానా ఫౌండేషన్ చైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి, ట్రెజరర్గా వినయ్ కుమార్ మద్దినేని ఎన్నికయ్యారు. ఎప్పుడో ఫిబ్రవరిలో కొత్త కార్యవర్గం ఏర్పడితే 30 కోట్ల కుంభకోణం ఇప్పుడు బయటపడ్డం ఏంటి? ఇన్నాళ్ళు ఏం జరిగింది? ఈ ప్రశ్నకి చాలా సుదీర్ఘమైన సమాధానమే ఉంది. కొత్తగా ఎన్నికైన వాళ్ళు మొదట చేసే పని ఏంటి? అకౌంట్లలో ఉన్న డబ్బు ఎంత, ఎప్పుడెప్పుడు ఎంతెంత ఖర్చు చేశారో అనే లెక్కలన్నీ కూడా తీయడమేగా. అదే పని చేశారు నూతన కార్యవర్గ సభ్యులు. కానీ శ్రీకాంత్ పోలవరపు అనే ఎక్స్ ట్రెజరర్ సహకరిస్తేగా. దాదాపు 7 నెలల పాటు అకౌంట్ల వివరాలే ఇవ్వలేదట. పైగా తానా ఫౌండేషన్కి 2 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఒకటి పిఎన్సి బ్యాంక్, రెండో అకౌంట్ మెరిల్ లించ్ బ్యాంక్. నిజానికి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా తానా ఫౌండేషన్ అఫీషియల్ మెయిల్లోకి రావాలి. కానీ శ్రీకాంత్ పోలవరపు మాత్రం ఆ అకౌంట్ స్టేట్మెంట్లు తన మెయిల్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. అందుకే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలు ఇవ్వమని శ్రీకాంత్ పోలవరపుని ఎన్నోసార్లు అడిగి ఫోన్లు చేసి ఈమెయిల్స్ కూడా పెట్టారు. అలా అడగ్గా 2 నెలల తర్వాత అతను రియాక్ట్ అయ్యారు. అది కూడా పిఎన్సి బ్యాంక్ ఖాతా వివరాలే ఇచ్చారు. మెరిల్ లించ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వడానికి మాత్రం పలు సందర్భాల్లో పలు కారణాలు చెప్తూ వచ్చాడు ఆయన. కేవలం కొన్ని జమా ఖర్చుల వివరాలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకునేవారు. సరే, ఖర్చుల వివరాలు ఇచ్చారు కదా అని కొంతకాలం సైలెంట్ అయింది పాలకవర్గం. బట్ అకౌంట్ ఆడిట్ అయితే జరగాల్సిందేగా. ఆ టైం రానే వచ్చింది. 2023 ఏడాదికి సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన టైం అది. అప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ ఆపరేషన్స్ వివరాలు ఇవ్వాల్సిందే. ఆ సమయంలో శ్రీకాంత్ పోలవరపుని గట్టిగా ప్రశ్నిస్తే కానీ బ్యాంక్ ఆపరేషన్స్ డీటెయిల్స్ని కొత్త కమిటీ చేతికతని ఇవ్వలేదు. బ్యాంకుకి లెటర్ రాశానని ఒకసారి, బ్యాంక్ రిప్లై ఇవ్వలేదని ఇంకోసారి, బ్యాంక్ వాళ్ళు ఇంకా సమాచారం అడిగారని ఇంకోసారి, ఇదిగో ఇచ్చేస్తున్నాను అంటూ దాటేయడం, వారంలో అన్ని సబ్మిట్ చేసేస్తాను అనడం, ఇలా తప్పించుకుంటూ వచ్చారు శ్రీకాంత్ పోలవరపు. ఇదంతా జరిగేసరికి అక్టోబర్ రానే వచ్చింది. అప్పుడు ఇచ్చారు బ్యాంక్ ఆపరేషన్ డీటెయిల్స్ అన్నీ. ఆ వివరాలు పట్టుకుని అక్టోబర్, నవంబర్ మధ్య మెరిల్ లించ్ బ్యాంక్ అకౌంట్స్, ఫౌండేషన్ క్విక్ బుక్స్లో లెక్కలన్నీ ఆడిట్ చేస్తున్నప్పుడు నిధులు మళ్లించేశారన్న విషయం బయటకు వచ్చింది. విషయం బయటపడగానే నవంబర్ 25న ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసింది తానా బోర్డ్. ఆ సమావేశానికి వచ్చిన శ్రీకాంత్ పోలవరపు ఎస్ తానే పని చేశాను అని ఒప్పుకున్నారు. తీసుకున్న డబ్బు తిరిగిస్తానని కూడా చెప్పారు. విషయం మెడకు చుట్టుకుంటోందని అర్థం అవ్వగానే $1,00,000 తానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు కూడా. మిగతా అమౌంట్ డిసెంబర్ చివరి నాటికి ఇచ్చేస్తాను అని ప్రాధేయపడ్డారు. కాకపోతే ఇంత పెద్ద వ్యవహారం అప్పటి ఫౌండేషన్ చైర్మన్కి తెలియకుండా ఉంటుందా అన్న అనుమానం అయితే ఉండేది. ఆ సమయంలో చైర్మన్గా ఉన్న వెంకటరమణ యార్లగడ్డని ఈ విషయం మీకు తెలియదా అని ప్రశ్నిస్తే జరిగింది వినగానే తానే షాక్ అయ్యానని చెప్పుకోవడం ఆయన వంతైంది. శ్రీకాంత్ పోలవరపు కూడా ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డానని అంగీకరించారు. అమ్మయ్య, కుంభకోణం బయటపడింది అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు చేసిందెవరో, ఎలా చేశారో తెలిసినా తీసుకున్న డబ్బుని ఎలా వెనక్కి తీసుకురావాలి అన్నది ఇప్పుడు సమస్య. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే ఏం చేయాలన్నది కూడా పెద్ద ప్రశ్నే. అఫ్కోర్స్ ఆ డబ్బుని తిరిగిస్తామని శ్రీకాంత్ పోలవరపు చెప్తున్నారు. కానీ పాలక వర్గంలోని కొందరు మాత్రం కేవలం తీసుకున్న డబ్బుని తిరిగి ఇవ్వడమే కాదు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశారు కాబట్టి నోటీసులు ఇచ్చి కేసు ఫైల్ చేయాల్సిందేనని తానా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తానా ఫౌండేషన్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. ప్రాఫిట్స్ని ఆశించకుండా సేవ చేయాల్సిన ఒక ఆర్గనైజేషన్. అలాంటి సంస్థ గనక నిధులు దుర్వినియోగం చేసింది అని తేలితే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇలాంటి ఎన్జిఓలు $20,000 కంటే ఎక్కువ ఫండ్స్ని దారి మళ్లిస్తే దోచేసిన అమౌంట్కి 3 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు 10 ఏళ్ల శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ జరిమానా లేక శిక్ష అనే ఆప్షన్ ఉండదు. 3 ఫైన్ కట్టడంతో పాటుగా 10 ఏళ్ళు జైల్లో కూర్చోవాలి. పైగా ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్. సో వెంటనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI రంగంలోకి దిగుతుంది. FBI రంగంలోకి దిగితే మామూలుగా ఉండదు. దానికి తోడు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ IRS కూడా యాక్షన్లోకి దిగుతుంది. ఈ రెండు దర్యాప్తు చేయడం మొదలు పెట్టేస్తాయి. సో తప్పించుకోవడం కానీ, క్షమాపణలు చెప్పి వెళ్ళిపోవడం కానీ ఉండదు. ఒక్కోసారి NGO ఆపరేషన్స్ పైన కూడా ఎఫెక్ట్ పడచ్చు అంటున్నారు నిపుణులు.
గతంలో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ నాటా కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొందని చెప్తున్నారు. నిధులకు సంబంధించిన గోల్మాల్ జరగడంతో నాటా అకౌంట్స్ని FBI పూర్తిగా సీజ్ చేసిందని చెప్తున్నారు. అంతేకాదు FBI చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, పెట్టిన కేసుల కారణంగా కొంతమంది నాటా సభ్యులు తమ ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని టాక్. నాటాలోని చాలామంది కీలక సభ్యులు న్యాయపరమైన సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నమాట. అసోసియేషన్ వెబ్సైట్ని కూడా కొన్నాళ్ళు మూసేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాదు అమెరికాలో కొన్ని ప్రముఖ తెలుగు అసోసియేషన్లు కూడా ఇలాగే నిధులను దుర్వినియోగం చేశాయనే వార్తలు వచ్చాయి అప్పట్లో. అంతర్జాతీయంగా పేరున్న ఒక మల్టీనేషనల్ కంపెనీ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇకోసిస్టమ్ని దుర్వినియోగం చేసిందనేది ఆ కంప్లైంట్ సారాంశం. బే ఏరియాకి చెందిన MNC తెలుగు సంఘాలకు ప్రత్యేకంగా విరాళంగా ఇస్తోంది అని IRSకి కంప్లైంట్ వెళ్ళింది. మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ని అడ్డం పెట్టుకుని తెలుగు సంఘాలు కూడా నిధులను దారి మళ్లించాయనే ఫిర్యాదు అందింది. దీంతో FBI కూడా అప్పట్లో రంగంలోకి దిగింది అని చెప్తున్నారు. ఇక్కడ మరో నిజం కూడా మాట్లాడుకోవాలి. కొన్ని తెలుగు సంఘాలపై విమర్శలు రావచ్చేమో కానీ వాటి సేవా కార్యక్రమాలు మాత్రం అత్యంత నిజాయితీతో జరిగాయి. ఒక సంఘం మరో సంఘంతో పోటీ పడి మరీ సేవా కార్యక్రమాలు చేశాయి. కేవలం అమెరికాలోని తెలుగు వారికి సేవ చేయడం కోసమే చాలా అసోసియేషన్స్ పుట్టుకొచ్చాయి. అందుకే అమెరికాలో ఉన్నన్ని తెలుగు అసోసియేషన్లు అమెరికాలో ఉంటున్న మరే భారతీయ భాషల వారికి లేవు అని చెప్తున్నారు. పైగా ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఇన్ అమెరికా మన తెలుగే. ఇంగ్లీష్లో ఎందుకు? ఈ విషయాన్ని మనం తెలుగులోనే గర్వంగా చెప్పుకుందాం. అమెరికాలో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగుది 11వ స్థానం. 11వ స్థానంలో కూడా గొప్పేనా అనుకోకండి, నిజంగా గొప్పే. అమెరికాలో 350 భాషలు మాట్లాడేవారు ఉన్నారని గుర్తిస్తే అందులో మన తెలుగు వారిది 11వ స్థానం. అమెరికాలో అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషల్లో 3వది తెలుగు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న తెలుగు వారి సంఖ్య 12 లక్షలకు పైగానే. అలాంటి తెలుగు వారిని ఒక్కటిగా కలిపిన ఘనత ఈ సంఘాలది. ముఖ్యంగా ఇక్కడ తానా సేవల గురించి మాట్లాడుకోవాలి. అమెరికాకి వెళ్ళిన ఎంతోమంది తెలుగు వాళ్ళు గృహ హింసకు గురయ్యారు. అలాంటి వారిని తానా ఆదుకుంది. కేవలం చేదోడు వాదోడుగా ఉండడమే కాదు, అలాంటి మహిళల తరపున న్యాయ పోరాటం కూడా చేసింది. అమెరికాలో జీవించాలంటే ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం, కానీ ఇన్సూరెన్స్ అక్కడ అత్యంత ఖరీదైనది. అందుకే బీమా సౌకర్యం లేని వారికి వైద్య సహాయం చేయడానికి కూడా తానా వెనకాడదు. ఇక అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా తెలుగు వాళ్ళు అక్కడ చనిపోతే వారి డెడ్ బాడీస్ని ఇండియాకి పంపించే బాధ్యతలు కూడా తానా తీసుకుంటుంది. భౌతిక కాయాన్ని ఇండియాకి పంపించేందుకు అయ్యే ఖర్చులు, దానికి కావాల్సిన లీగల్ క్లియరెన్స్ పనులు, ఇవన్నీ కూడా తానానే స్వయంగా దగ్గరుండి చూసుకుంటుంది. ఈ విషయంలో తానా చేసే సేవలు తెలుగు నేలపై ఉన్న ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే చనిపోయిన వారి మృతదేహాన్ని అయిన వాళ్ళకు అప్పగించడంలో ఆ స్థాయిలో సేవలు అందిస్తోంది తానా. అమెరికాలో టీమ్ స్క్వేర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్కి అమెరికా నలుమూలలా వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా తెలుగువారు చనిపోయారు అనే వార్త తెలియడం ఆలస్యం టీమ్ స్క్వేర్ ఆర్గనైజేషన్తో కలిసి ఆ మృతదేహాన్ని తెలుగు రాష్ట్రాలకు చేర్చే బాధ్యత తీసుకుంటుంది తానా. ప్రాంతం, మతం, కులం ఇవేమీ చూడరు. అందుకయ్యే ఖర్చుని పూర్తిగా తానానే భరిస్తుంది. అంతేకాదు తానాలో సభ్యత్వం ఉందా లేదా అనేది కూడా ఇక్కడ అనవసరం. సాయం చేయాల్సిందే అనుకుంటారు, ఆ విధంగా ముందుకెడతారు. ఈ స్థాయిలో సేవలు అందించే తెలుగు అసోసియేషన్ అమెరికాలో తానా మాత్రమేనని చాలా ఘనంగా చెప్పుకుంటారు అమెరికాలోని మన తెలుగువారు. ఇదొక్కటే కాదు, కోటి ఆశలతో అమెరికాకి వచ్చేవారికి ఒక్కోసారి సరైన స్కిల్స్ లేక ఉద్యోగాల్లో వెనకబడుతూ ఉంటారు. అలాంటి వారికి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా నడుపుతోంది తానా. అంతేకాదు అమెరికాలో తెలుగు భాషని బతికించడానికి చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాలను పరిరక్షిస్తూ అందుకు అవసరమైన కార్యక్రమాల్ని కూడా రూపొందిస్తోంది. ప్రత్యేకంగా అమెరికాలో సెటిల్ అయిన వారి పిల్లలకు తెలుగు నేర్పించే కార్యక్రమం చేపడుతోంది. కేవలం అమెరికాలోనేనా తానా సేవలు అంటే కాదు, ఇండియాలో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. అనాథాశ్రమాలకు, గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు, చదువులో మంచిగా రాణిస్తున్న పేద విద్యార్థులకు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా సాయం అందించిన చరిత్ర తానాది. అందుకే ఒకప్పుడు తానా నుంచి పిలుపు వచ్చింది అంటే ఎంతో ఘనంగా చెప్పుకునేవారు. అమెరికాలో తానా వేదిక పైకి ఎక్కడం ఒక అత్యున్నత గౌరవంగా భావించేవారు. ఎంతోమంది సినీ తారలు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రముఖులు ఇలా ఎంతోమంది తానా వేదికపైకి వెళ్ళడం తమకు మాత్రమే దక్కిన అరుదైన అవకాశంగా భావించేవాళ్ళు. సో కీర్తి ఘనమే. ఎటొచ్చి అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులు చేసే పనుల వల్ల వారి స్వార్థం కారణంగా తానాకు చెడ్డ పేరు వస్తోంది. తానా చేసిన మంచి పనులు లెక్కలేనన్ని, కానీ కొందరి స్వార్థం వల్ల వచ్చిన విమర్శలు లెక్క పెట్టగలిగేయన్ని.
త్వరలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవాల్సిన ఈ తరుణంలో తానా ఇంత సర్వీస్ చేసింది అని చెప్పుకోవాల్సిన టైంలో తానాలో గ్రూపుల గురించి, ఫండ్ రైజింగ్పై వచ్చిన ఆరోపణల గురించి, తానా ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుంది అనే విమర్శల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నిధులు మళ్లించిన శ్రీకాంత్ పోలవరపు మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం, కోర్టు ద్వారా డబ్బు వెనక్కి వచ్చే మార్గాలు చూడడం అతిపెద్ద టాస్క్. అన్నిటికంటే ముఖ్యంగా మున్ముందు ఇలాంటి అవినీతి కుంభకోణాలు జరగకుండా సంస్థ విధి విధానాల్లో మార్పులు చేయడం అత్యవసరం. ఒక తానా మాత్రమే కాదు, అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు అన్నీ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇది. తాను ఎదుర్కొంటున్న ఈ సమస్య నుంచి తానా ఎంత త్వరగా బయటపడుతుంది, ఆ మరకను ఎలా చెరిపేసుకుంటుంది అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా విరాళాలు ఇచ్చేవారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తానా ముందున్న అతిపెద్ద టాస్క్. మరి ఈ విపత్కర పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.